హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఎయిర్డ్రాప్ తెలుగు ఛానల్. ఈ వీడియో నేను చాలా రోజుల నుంచి చేయాలనుకున్నాను, కానీ నాకు టైం అంత ఫ్రీ లేదు. ఈరోజు అయితే నేను కొంచెం ఫ్రీగా ఉన్నాను కాబట్టి దీనికి వీడియో చేస్తున్నా. చాలామంది ఫ్రీ ట్రేడింగు ఒకటి, ఫ్రీ మార్కెట్. సో అంటే మన ఒక టోకెన్ లాంచ్ కాకముందలే ఒక పర్టికులర్ పీరియడ్ 1 మంత్, 1 వీక్, 10-15 డేస్, 2 మంత్స్, 3 మంత్స్ అలాగా బై చేసేవాళ్ళు ఉంటారు, పర్టికులర్ ప్రైస్ కాడ సెల్ చేసేవాళ్ళు ఉంటారు. సో అది ప్రాసెస్, అది ఫ్రీ మార్కెట్ అంటే. సో ఈ ఫ్రీ మార్కెట్ ముందర మీకు P2P అని చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. నేను ఎప్పుడు చేయలేదు P2P అనేది. చేస్తే మన ఇండియాలో మాత్రం జైలు పనిష్మెంట్ ఉంది, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీకు P2P చేసినప్పుడు ఎవరైతే మీరు టోకెన్స్ సెండ్ చేస్తారో ఆ టోకెన్ సెండ్ చేసిన రిసీవ్ చేసుకున్న పర్సన్ స్కామర్గా అయితే మీ బ్యాంక్ అకౌంట్లన్నీ క్లోజ్ అవుతాయి, బ్యాన్ అవుతాయి, మళ్ళీ జైలు పనిష్మెంట్ ఉంటుంది. అసలు ఈ P2P చేయాల్సినంత అవసరం ఏందో నాకు అసలు అర్థం కాదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే చూపిస్తాను చూడండి. మీ P2Pలో మనం USDT ఇస్తే వాడు INR ఇండియన్ కరెన్సీ మనకి యూపీఐలో కానీ లేకపోతే బ్యాంక్ అకౌంట్కి కానీ సెండ్ చేస్తారు. అంతేనా P2P అంటే? నాకైతే ప్రాపర్గా తెలియదు. నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను చెప్తున్నా, నేను ఎప్పుడు చేయలేదు కాబట్టి. సరే, ఇక్కడ P2P చూస్తున్నా. సో నాకు అర్థమైంది ఏంటంటే, నేను అబ్జర్వేషన్ చేసింది వీడియోస్లో ఇవన్నీ. సో వీడు ఇక్కడ 100 USDT ఇస్తే 8,000 నుంచి 9,000 INR ఇండియన్ రూపీస్ యూపీఐ చేస్తానని ఇచ్చాడు. తర్వాత ఇక్కడికి వచ్చేసి డిజిటల్ ఈ రూపీ, సో యూపీఐ అనుకోండి. డిజిటల్ ఈ రూపీ అంటే డిజిటల్ యూపీఐ అంటే మన ఫోన్పేకి కానీ పేటిఎంకి కానీ అలాగే మనకు పంపిస్తాడు. సో ఇది చేయాల్సినంత అవసరం ఏందంటున్నాను నేను. ఇప్పుడు మీకు ఏదైనా ఒక ఎయిర్ డ్రాప్ వచ్చింది, ఎయిర్ డ్రాప్ వస్తే మీకు ఇండియన్ రూపీస్లో కావాలా? జియోటాస్ అకౌంట్ ఉంది, ముద్రెక్స్ ఉంది, చాలా అకౌంట్లు ఉన్నాయి కదా ఎక్స్చేంజ్లో, ఇండియన్ ఎక్స్చేంజ్లో. నేను ఫస్ట్ నుంచి జియోటాసే యూజ్ చేస్తున్నా. ఒజిరెక్స్ కూడా నాకు అకౌంట్ లేదు. నేను జియోటాస్ నాకు బాగా కన్వీనియంట్గా ఉంది, నేను దాన్నే యూజ్ చేసుకుంటా ఉన్నా. దాంట్లో TDS కట్ అవుతూ ఉంది. సో నేను ఎప్పుడైనా దానికి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాలనుకున్నా నాకు TDS ప్రకారంగా నాకు ప్రాబ్లం ఉండదు. నేను ఒకవేళ నాకు ట్యాక్స్బుల్ అమౌంట్ వస్తే నేను గవర్నమెంట్కి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి పే చేసుకుంటాను ఒకవేళ వస్తే. సో మనకి TDS అనేది మనం మైనస్ చేసుకొని పర్చేజెస్, అది వేరే ప్రాసెస్ అనుకోండి. సో దాని గురించి నేను డిస్కషన్ చేయట్లేదు. ఇప్పుడు ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే, మీరు P2P ఒక 1 or 2 పర్సన్స్ అడిగారు కామెంట్ సెక్షన్లో, P2P చేసుకోవచ్చు కదండి. ఎందుకు చేయాలి? మీకు మీకు USDT ఉంది. సో USDT ఉంటే జియోటాస్కి పోయేసి USDTని డిపాజిట్ చేసుకోండి, అక్కడ సేల్ చేసుకోండి, ట్రేడ్ చేసుకొని జియోటాస్ కానీ, ముద్రెక్స్ కానీ, ఇంకోటి కానీ సో అక్కడ విత్డ్రా చేసుకోండి. డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్కే వచ్చేస్తాయి కదా. మళ్ళీ P2P చేసుకోవడం ఎందుకు, మళ్ళీ జైలుకి పోవడం ఎందుకు? ఇవన్నీ ప్రాసెస్ ఎందుకు అంటున్నా. ఇక్కడ చేస్తే మీకు ఇక్కడికంటే అక్కడ కూడా మంచిగా అమౌంట్ వస్తుంది కదా. కాకపోతే అక్కడ TDS కట్ చేసి ఇస్తాడు. ఈ P2Pలో TDS కట్ ఉండదు. ఆ విధంగా బెనిఫిట్ ఏమైనా ఉంటే ఉండొచ్చేమో, నాకు తెలియదు. నేను అసలు ఇది చేయను కాబట్టి. అయినా కానీ ఇలా బ్యాంక్ అమౌంట్ వచ్చిందంటే మీకు ప్రాబ్లం అవుతుంది కదా. వాడు మీ దగ్గర రిసీవ్ చేసేవాడు ఎవడైతే సెల్లర్ ఉన్నాడో వాడు సరైన ప్రాపర్గా మీకు అమౌంట్ ఇవ్వకపోతే, ఆ స్కామర్ అయితే వాడు మిమ్మల్ని మీ బ్యాంక్ అకౌంట్లని బ్యాన్ చేసి పడేస్తారు. ప్లస్ మీకు జైలు పనిష్మెంట్ ఉంటుంది. అవసరమా? ఆ దృష్టిలో అయితే ఇది వేస్ట్ ప్రాసెస్. నేను ఎప్పుడు చేయలేదు, చేయబాకండి. దాని గురించి కూడా డౌట్లు. సరే, ఇప్పుడు నేను ఫ్రీ మార్కెట్ సబ్జెక్ట్లోకి వచ్చేస్తాను. ఫ్రీ మార్కెట్ అనేది ఒక టోకెన్ లాంచ్ కాబోతుంది. దానికి 3 months ముందర కానీ, 1 month ముందర కానీ, 15 days అవ్వచ్చు, 7 days ముందర, ఆ విధంగా. సో ఈరోజు సహారా ఇది MEA ఎక్స్చేంజ్ అనమాట. సో దీంట్లో ఫ్రీ మార్కెట్ ఎలా చేస్తారో, వీళ్ళు మనల్ని స్కామ్ ఎలా చేస్తారో చూపిస్తాను. ఒక ఎక్స్చేంజ్ కాదు, అన్ని ఎక్స్చేంజ్లో ఒకే ప్యాటర్ను. ఫ్రీ మార్కెట్లో ట్రేడింగ్ చేయబాకండి.
సో ఆ ప్రాసెస్ ఏందో చెప్తాను. నేను అన్నీ అప్డేట్ ఇస్తున్నా. P2P స్కామ్ ఏంది, ప్రీ మార్కెట్ ట్రేడింగ్ స్కామ్ ఏందని. నా సబ్స్క్రైబర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు ఇటువంటి పనికిరాని వాటిల్లో టైం వేస్ట్ చేసుకోబాకండి. P2P చేసే బదులు జియోటాస్ కానీ ముద్రెక్స్ కానీ అటువంటి ఎక్స్చేంజ్ లిస్ట్ యూజ్ చేసుకోండి. మంచిగా మీకు ఒకవేళ పే చేయాలంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసుకుని, లేదంటే అవసరం లేదు. సో ఇక్కడ వచ్చేసి ఫ్రీ మార్కెట్ మీద క్లిక్ చేయండి. నేను ఒక ఎగ్జాంపుల్ కింద చూపిస్తున్నా. మీరు ఎవరైతే చేస్తున్నారో ఆ ఫ్రీ మార్కెట్ ట్రేడింగ్ ఇవన్నీ. సో ఈరోజు సహారా ట్రేడింగ్ వచ్చింది. సో వీడేమి ఇచ్చాడంటే ఆన్గోయింగ్ లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ వచ్చి 0.0001 అని ఇచ్చాడు. బాగానే ఉంది. సో మనమైతే పర్చేజ్ చేసింది 0.006. ఇది మనం లాంచ్ ప్యాడ్ షేర్లు. సో ఇక్కడ మన ట్రేడ్ మీద క్లిక్ చేయండి. ఒక ఎగ్జాంపుల్ కింద చూపిస్తున్నా, మనం ఏం చేయట్లేదు, నేను జస్ట్ చూపిస్తాను. సో ఇక్కడ ప్రైస్ వచ్చేసి వీడు 0.14 ఇచ్చాడు. యాక్చువల్గా మనం 0.006 మీద మనం పర్చేజ్ చేసాం. వీడేమో హైయెస్ట్ ఇచ్చేసాడు. సో ఇక్కడ మీకు టోకెన్స్ ఉంటాయి. ఎన్ని క్వాంటిటీ టోకెన్లు, ఎంత అమౌంట్. సో ఎంత అమౌంట్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో 35 USDT ఉంటే మీరు ఒక 36 USDT ఉంటే దీన్ని బై చేయొచ్చు, కానీ ప్రైస్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ కొంచెం కిందకి రండి. కిందకు వచ్చిన తర్వాత ఆర్డర్ హిస్టరీ, సెటిల్మెంట్ హిస్టరీ, ఈ రెండు తేడా చూడండి. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. నేను దీంట్లో ఒక బై చేసిన. సో అసలు ఎలా ఉంటుందా అని చెప్పేసి, ఫ్రీ మార్కెట్ ట్రేడింగ్ ఎలా ఉంటుందా అని చెప్పేసి బై చేసే. సో అది చూపిస్తా చూడండి. నేను పర్చేజ్ చేసిన ప్రైస్ వచ్చి 0.009. ఇక్కడ యాక్చువల్ సెటిల్మెంట్ టోకెన్స్ అని ఇస్తాడనమాట. మీరు ఏదైతే ఇప్పుడు 200 టోకెన్స్ కొన్నారో 200 టోకెన్స్ మనం ఏ రేట్ మీద అయితే పర్చేజ్ చేసామో, ఈ అయ్యగారు ఆ పర్చేజ్ రేట్కి, ఆ సెటిల్మెంట్, ఆ ప్రైస్కి, ఈ ప్రైస్కి ఇది ఇస్తే మనకి బాగానే ఉంటుంది. వీడు ఇవ్వడం. ఎందుకంటే చూడండి, ఇక్కడ వచ్చేసేసి 3500 నేను టోకెన్స్ పర్చేజ్ చేసిన ఈ రేటు మీద మనకి 3500 సెటిల్మెంటు ఇచ్చేస్తే మనకే బాధ ఉండదు. వీడు లిస్టింగ్ ప్రైస్ అయిన 0.19 దానికి 19 కింద వీడు సెటిల్మెంట్ చేస్తాడు. వీడెప్పుడు సెటిల్మెంట్ చేస్తాడో తెలుసా? మీరు ట్రేడింగ్ మనకి ఎప్పుడైనా చూడండి. ఇప్పుడు దీని ప్రకారంగా చూపిస్తున్నా. నేను 3500 నేను కొన్నా. నాకు ఏ ప్రైజ్ అయినా పెట్టి కొన్నా. 0.001 0.009 ఎంతో పెట్టి నేను కొనుక్కున్నా. నాకు TGE అయినప్పుడు, అంటే ఎక్స్చేంజ్లో లిస్ట్ కాకముందలే నా టోకెన్స్ నా అకౌంట్కి వస్తేనే కదా బెనిఫిట్. ఒకవేళ నేను కొన్న దానికంటే ఎక్కువ వస్తే ఏమో నాకు ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు 3500 పెట్టుకున్నా. ఒకవేళ 7000 వస్తుంది అనుకో, డబల్ అమౌంట్ వచ్చింది అనుకోండి. మనకి లిస్టింగ్ కాకముందరే మన టోకెన్ మనకి ఇస్తే మనం సేల్ చేసుకుంటాం. ఆ లిస్ట్ కాగానే ఏదైనా లిస్ట్ అయ్యేటప్పుడు కొంచెం మంచి ప్రైస్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా మనకు బెనిఫిట్ ఉంటుంది. లేదు, మనం కొన్న అమౌంట్ 3500 లిస్ట్ కాకముందరే మనకి ఇచ్చేసాడు. సో లిస్ట్ కాకముందరే మనకి ఇచ్చాడు, కానీ మనం కొనిందేమో 0.009 మీద కొన్నాము. వాడు లిస్ట్ అయిందేమో 0.001 మీద లిస్ట్ చేసాడు. అప్పుడు మనం లాస్ అవుతాం. ఎప్పుడు మనం ట్రేడింగ్ కాకముందరే మన టోకెన్లు మనకి ఇచ్చినప్పుడు. మనం ప్రాఫిట్ ఎప్పుడు పొందుతాం? మన టోకెన్స్ ట్రేడింగ్ స్టార్ట్ కాకముందరే మన టోకెన్లు మన అకౌంట్కి ఇచ్చినప్పుడు కదా. ఈ ఎక్స్చేంజ్లు ఆడే ఒక స్కామ్ ఏంటంటే, వీళ్ళు సెటిల్మెంట్ హిస్టరీ అని చెప్పి, మీరు సెటిల్మెంట్ ఉంటుంది కదా, ఈ యాక్చువల్ ప్రైస్ వేరు, సెటిల్మెంట్ ప్రైస్ వేరు. మనం ఈ ప్రైస్ మీద మనం కొనుక్కుంటాం కదా, ఈ ప్రైస్ మీద వాడు ఇవ్వడు. అది సెటిల్మెంట్ కూడా ఈ ప్రైస్ మీద సెటిల్మెంట్ చేశాడు. అంటే 0.19 మీద సెటిల్ చేశాడు. ఈ క్వాంటిటీ ఉందో చూసారా, 3500
ఈ రేటు ప్రకారంగా మీకు ఎన్ని వస్తాయి టోకెన్లు లెక్క పెట్టుకోండి. నేను కొనింది 0.009 అంటే 3500 టోకెన్స్ వచ్చినాయి కదా. ఈ క్వాంటిటీ మీకు ఇవ్వడు. మీకు $32 మీద నేను పర్చేజ్ చేశాను కదా. ఇక్కడ చూడండి వాడు ఎన్ని టోకెన్లు ఇచ్చాడు. యాక్చువల్ సెటిల్మెంటు 166 ఇచ్చాడు. నేను కొనిందేమో 3500, నాకు ఇచ్చింది 166 టోకెన్స్. అది పర్చేజ్ సేల్ చేద్దామని నేను బయటికి వెళ్ళే లోపల, అంటే వీడు సెటిల్మెంట్ చేసేది ఎప్పుడు సెటిల్మెంట్ చేస్తాడు, మీకు లిస్ట్ అయినా ట్రేడింగ్ స్టార్ట్ అయినా 3 అవర్స్కి ఇవ్వచ్చు, 4 అవర్స్కి ఇవ్వచ్చు, 6 అవర్స్ ఇవ్వచ్చు, 12 అవర్స్ ఇవ్వచ్చు. 12 అవర్స్ మ్యాక్సిమం అనుకోండి. 12 అవర్స్ లోపల ఇస్తాడు. కానీ ట్రేడింగ్ ముందర మాత్రం వీళ్ళు ఏ ఎక్స్చేంజ్ ఇవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఏ ఎక్స్చేంజ్ ఇవ్వదు. అప్పుడు కొన్నోడికి ఏం బెనిఫిట్ ఉంటుంది? సరే మీరు అనుకోవచ్చు, ఇక్కడ మీరు మనం బై చేస్తే ఈ విధంగా లాస్ అయ్యాం కదా, సేల్ చేసుకుంటే బెనిఫిటే కదా. మనం సేల్ చేసేది ఈ సేల్ ప్రకారంగా సేల్ చేస్తాము. సేల్ చేసినప్పుడు యాక్చువల్ సెటిల్మెంట్ ప్రైస్ మనకు ఎక్కువ వస్తుంది కదా. కాబట్టి నాకు బెనిఫిట్ అంటే నీకు బెనిఫిట్ కాదు. ఎవడైతే సేల్ చేస్తాడో సెల్లర్కి ఏం బెనిఫిట్ ఏమీ లేదు. వాడికి అమౌంట్ ఇదే పోతుంది. అర్థమైందా? మీకు $32 పెట్టి నువ్వు పర్చేజ్ చేసేవు, వాడు $32 పెట్టి వాడు కొన్నాడు. సో వాడికే ఆ $32 ప్లస్ కమిషన్ యాడ్ చేసి ఇస్తాడు. అంటే 33 34 వస్తుంది అంతే. వాడికి పెద్ద బెనిఫిట్ ఉండదు. బెనిఫిట్ ఎవడవుతాడో తెలుసా? ఎక్స్చేంజ్ వాడు. గుర్తుపెట్టుకోండి. నేను అంత క్లియర్గా చెప్తా ఉన్నా, మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా. మనం ఒక టోకెను ఒక ఎగ్జాంపుల్ కింద ఒక 1000 టోకెన్లు అనుకోండి. 1000 టోకెన్లో నేను 0.001 పెట్టి, మన ఇండియన్ రూపీస్లోనే చెప్తాను, 1000 టోకెన్లని నేను ఒక ₹2 లెక్కన కొన్నాను. కొంటే మొత్తం వాల్యూ ఎంత అయింది నాది? ₹2000 అయ్యింది నాది. సో మనకెప్పుడు బెనిఫిట్ అవుతుంది? వీడు ట్రేడింగ్ స్టార్ట్ కాకముందలే మనం 1000 టోకెన్లు కొన్నాం కదా, ఆ 1000 టోకెన్లు నా అకౌంట్కి ఇచ్చినప్పుడు నేను ఆ టోకెన్ ట్రేడింగ్ స్టార్ట్ అవ్వగానే నేను సేల్ చేసేసుకుంటాను. ప్రైజ్ ఎక్కువ వస్తేమో నాకు 2000కి 4000 వస్తుంది. సరే, ఒక ప్రైజు నేను 1000 పెట్టుకున్న ప్రైజు నేను అనుకున్నది లేదు, ₹2 కొంటే ₹1కే లిస్ట్ అయింది. లిస్ట్ అయితే నేను సేల్ చేసేసుకున్నా. సేల్ చేసేసుకుంటే నాకు 500 లాస్ అయినా నేను. సో అలా అనుకుందాం ఎగ్జాంపుల్ కింద. సో లాస్ అయినా అది అంతా ట్రేడింగ్ ముందర మనకి టోకెన్లు మన చేతికి ఇస్తాయి. వీడు అట్ట ఇవ్వడు. ఏ ఎక్స్చేంజ్ అయినా తీసుకోండి, మీకు మీ వాల్యూ ఏదైతే, ఇప్పుడు నేను 2000కి టోకెన్లు కొన్నాను కదా, 2000కి తగ్గట్టు ఏది 1000కి టోకెన్లు కొంటే ఆ 1000కి తగ్గట్టు టోకెన్లు నువ్వు ₹2 లెక్కన కొంటావు కదా, ఆ ₹2 లెక్కన కొన్న టోకెన్లుకి 500 రావాలి. 500 టోకెన్లు వాడు అట్ట ఇవ్వడు అనమాట. మీకు ₹1000 పెట్టారు, మీకు ₹2 లెక్కన కొన్నారు కదా, వాడు సెటిల్మెంట్ ప్రైస్ వచ్చి ₹4 ₹5 పెడతాడు. మీకు రావాల్సింది 500 టోకెన్స్ కదా, అప్పటికి ₹4 లెక్కనే కౌంట్ చేసుకున్నాం. మీకు ఎన్ని టోకెన్లు వచ్చినాయి? 250 లెక్కన వచ్చినాయి. సరే, 250 లెక్కనైనా వచ్చిన తర్వాత మీకు 250 లెక్కన ప్రైజు ₹2 ఉండాలని ఏమి లేదు. వీడు మీకు టోకెన్లు 4 అవర్స్కి 6 అవర్స్కి ఇచ్చే లోపల ప్రతి టోకెన్ పక్క ఆ రోజు కానీ పక్క రోజు కానీ డంప్ అవుతుంది. ప్రతి టోకెన్ ఎంత మంచి టోకెన్ అయినా కంపల్సరీగా డంప్ అవుతుంది. అంటే డంప్ అవడం అంటే ప్రైస్ తగ్గిపోతుంది. ఆ ప్రైస్ తగ్గిపోయినప్పుడు మీకు బెనిఫిట్ ఏముంది? ఎవడో బెనిఫిట్ పొందడు. సెల్లర్ కూడా నేను ఇప్పుడు చెప్పిన ప్రాసెస్లోనే వాడికి 2000 పెడితే వాడికి 2100 2050 ఇస్తాడు అంతే. 1000 కానీ వాడు సేల్ చేస్తే 1050 1020 ఇస్తాడు. మిగతాదంతా తీసుకోపోయేది ఎవడు? ఎక్స్చేంజ్ వాడు. సో అర్థమైంది కదా. యాక్చువల్ సెటిల్మెంట్ ప్రైస్ ఈ విధంగా మీకు మస్కా కొడతారు. ఇటువంటి స్కామ్ అనమాట. కాకపోతే అఫిషియల్ స్కామ్ ఇది. ఈ స్కామర్స్ వచ్చేసి మీకు ఆ డాలర్లు వచ్చినాయి, ఈ అమౌంట్లు వచ్చినాయి, దీన్ని క్లిక్ చేయండి, దాన్ని క్లిక్ చేయండి అని చెప్పి స్కామర్స్ చేస్తారు. ఈ ఎక్స్చేంజ్ వాళ్ళు ఏమంటే తెలివితేటలు ఉపయోగించి ఇటువంటివన్నీ చేసేసి జనాల దగ్గర అమౌంట్లు లూటీ చేస్తారు.
ఈ ఎక్స్చేంజ్ అయిపోయింది కదా, రెండో ఎక్స్చేంజ్ కూడా చూపిస్తాను నేను. ఇది గేట్ ఎక్స్చేంజ్ గురించి చూపిస్తున్నా. సో నేను కిలో టోకెన్స్ అనేవి పర్చేజ్ చేశాను అనమాట. అన్నీ శాంపిల్ చూశాను అసలు ఏంటి వీళ్ళు. మనం కొన్న టోకెన్ ప్రైస్కి మనం కొన్న ఏదైతే క్వాంటిటీ ఉందో, ఎన్ని టోకెన్లు అయితే కొన్నామో అన్నీ డెలివర్ చేస్తున్నారా లేదా అని చెప్పేసి. సో ఇది ఒక టైపు స్కామ్ అనమాట. సో వీడు తెలివిగా ఏం చేస్తాడంటే, వీడు ఇంకొక టైపు తెలివితేటలు అనమాట. అన్ని తెలివితేటలు అందరూ ఒకటే. అందరూ ఎక్స్చేంజ్లు లాపడాలా, బయ్యరు సెల్లరు మునిగిపోవాలా. దీంట్లో వీడేం చెప్తాడంటే, ఒక 1 బిలియన్ టోకెన్లు లేకపోతే 5 మిలియన్ టోకెన్లు 10 మిలియన్ టోకెన్లు ఫ్రీ మార్కెట్ ట్రేడింగ్కి అయితే అలాట్మెంట్ చేశారు. అలాట్మెంట్ చేసిన దాంట్లో మీరు ఎంతమంది పార్టిసిపేషన్ బై సేల్ చేసేసుకుంటే దాని ప్రపోర్షనేట్గా మీకు టోకెన్స్ ఇస్తాం అని చెప్తాడు. సో ఇక్కడ చూడండి, ఈ కిలో ఎక్స్ 500 టోకెన్లు నేను కొన్నా. ఇక్కడ కన్వర్టెడ్ అమౌంట్ నాకు ఎన్ని టోకెన్లు వచ్చినాయి చూడండి, 50 టోకెన్స్ వచ్చినాయి. ఈ ప్రైస్ కాదు నేను కొనింది, ప్రైజ్ ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు ప్రైజ్ అనేది మారిపోతుంది, మనం కొన్న రేటు ఉండదన్నమాట. సో మనం కొన్న దాని ప్రకారంగానే మనకి ట్రేడింగ్ స్టార్ట్ కాకముందలే మనకి ఇచ్చేస్తే టోకెన్లు మనం బెనిఫిట్ పొందుతాం. అంతేనా, మనం పర్చేజ్ చేసే వాళ్ళమే ట్రేడింగ్ ముందలే మన టోకెన్లు మనకి ఇస్తాయి. వీడు కూడా అంతే, సేమ్ ప్రాసెస్. సెటిల్మెంట్ టైం అని 4 నుంచి 6 అవర్స్ 12 అవర్స్ తీసుకుంటారు. సెటిల్మెంట్ చేసేటప్పుడు మీకు ఏదైతే అమౌంట్ పెడతారో ఆ అమౌంట్కి ఎన్ని టోకెన్లు వస్తాయి అప్పుడు వాడి రేటు ఫిక్స్ చేస్తాడనమాట. సో వాడికి ఆల్రెడీ ట్రేడింగ్ స్టార్ట్ అయిపోయింది కదా, ఏ కాయిన్ ఎంత రేటు మీద ట్రేడింగ్ అవుతుందో తెలుస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టోకెను నేను ఒక 500 టోకెన్లు కొన్నా. సో దాని రేటు లిస్టింగ్ అప్పుడు 10 రూపాయలు ఉందనుకోండి, వీడు మనం కొనిన్నేమో ఫ్రీ మార్కెట్లో ఒక 3 రూపీస్ 4 రూపీస్ మీద కొన్నాం కదా 500, అప్పుడు నాకు ఎంత బెనిఫిట్ వస్తుంది. సో ఒక 10 రూపీస్ 500 అంటే ఇప్పుడు ఆ లెక్కన వేసుకోండి, 1500 ఎక్కడికొస్తే మనకి 5000. మనం 1500 పెట్టాము, మనకి 5000 బెనిఫిట్ మనకి ట్రేడింగ్ ముందలే ఇస్తే. వాడు అట్ట ఇవ్వడు. మనం 1500 పెట్టాం కదా, ఆ 1500కి వీడు చూస్తాడు లిస్టింగ్ రోజు ఒక్కొక్క ఆయన 10 రూపాయలు ఉంది, వీడు 500 టోకెన్లు కొన్నాడు అంటే వీడు 5000. సో వీడు పెట్టిన అమౌంట్ వచ్చి, సార్ ఎగ్జాంపుల్ కింద ఒక 500 అనుకుందాం, ఇండియన్ రూపీస్లో చెప్తాను, ఒక 500 రూపీస్కే పర్చేజ్ చేసిండు వీడు. సో దానికి తగ్గట్టు అప్పుడున్న రేట్ ప్రకారంగా ఆ టోకెన్లు వేస్తాడు వాడు. అప్పుడు మీకేం లాభం వస్తుంది? ఏం రాదు కదా. ఆ విధంగా లాస్ అవుతారనమాట. మనం కొన్నదానికి వాడు ఇచ్చే టోకెన్లు అంటే మనం కొన్న, మీరు ఇంకా ఏ ఎక్స్చేంజ్ చూపించినా మీకు అదే ఉంటుంది. కానీ ప్రతి ఒక్క ఎక్స్చేంజ్లో ట్రేడింగ్ ముందర మీకు టోకెన్స్ ఇవ్వరు ఫ్రీ మార్కెట్లో. అదొకటి గుర్తుపెట్టుకోండి. మీరు కొన్న రేటు, మీరు కొన్న అమౌంట్ ప్రకారంగా మీకు టోకెన్లు రావు. అక్కడ వచ్చేసి సెటిల్మెంట్ ప్రైజ్ అని ఇచ్చాడా, ఇక్కడ వచ్చేసి కన్వర్టెడ్ అమౌంట్. ఏదో పేరు వేరు అంతే. ఎక్స్చేంజ్ ఇంకొక ఎక్స్చేంజ్ కూడా చూపిస్తాను నేను. మీరు కొన్న టోకెన్లు మీకు రావు. సెటిల్మెంట్ ప్రైస్ కిందో కన్వర్టెడ్ టోకెన్ల కిందో మీకు టోకెన్ అంత ఇప్పుడు 500 కొన్నారనుకో, 500కి తగ్గట్టు లిస్ట్ అయిన తర్వాత వాడు సెటిల్మెంట్ చేస్తాడు అనమాట. అప్పటికే వాడు ఆ ప్రైస్ వాడికి తెలుసు కదా. ఎక్స్చేంజ్ వాడికి ఇప్పుడు టోకెన్ రేట్ ఎంత ఉందో తెలుసు. దాని ప్రకారంగా ఏం చేస్తాడు, నువ్వు 15 టోకెన్లు కొన్నావు కదా, సెటిల్మెంట్ ప్రైజు ఇంత అని చెప్పేసి తక్కువ చేసి ఇస్తాడు. ఆ తక్కువ చేసి ఇచ్చేళ్ళకి నీకు అయిపోతావు. నువ్వు ఎవడైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టాడో వాడు సర్వనాశనం అయిపోతాడు. ఎందుకనంటే వాడు 500 ఇన్వెస్ట్మెంట్ పెడితే అది ఒక 10 రూపాయల టోకెన్లు ఉన్నాయి అనుకో, వీడు ఒక 500 టోకెన్లు కొన్నాడు తక్కువ రేటు కింద. వీడు ఎక్కువ రేట్ వస్తే వీడికి మంచి బెనిఫిట్. వాడు ఏం చేస్తాడు, నువ్వు 500 పెట్టి, నువ్వు ప్రజెంట్ రేట్ 10 రూపాయలు ఉంది కాబట్టి లిస్టింగ్ ప్రైస్, వీడు 15 రూపాయల లెక్కన మీకు సెటిల్మెంట్ ప్రైస్ పెడతాడు. అప్పుడు నీకు చాలా తక్కువ అంటే చాలా తక్కువ టోకెన్లే వస్తాయి కదా, ఒక 30-40 వస్తాయి అనుకోండి. నువ్వు యాక్చువల్గా నువ్వు కొనింది ఎంత, 500 టోకెన్లు, నీకు వచ్చింది ఎంత, 40 టోకెన్లు. రేట్ ఏ ప్రకారంగా ఇచ్చినవారు, నువ్వు కొన్న ప్రకారం కాదు కదా. ట్రేడింగ్ ముందర నీకు టోకెన్లు కూడా ఇవ్వాలి. అప్పుడు నువ్వేం బెనిఫిట్ పొందుతావు?
ఏముండదు కదా, లాసే. అందుకనే ఫ్రీ మార్కెట్ ట్రేడింగ్ చేయబాకండి, P2P స్కామ్ చేసుకోబాకండి అనవసరంగా. మన ఇండియన్ ఎక్స్చేంజ్లు యూజ్ చేసుకోండి. ఫ్రీ మార్కెట్లో ఎక్కడ డబ్బులు పెట్టద్దు. ఏ ఎక్స్చేంజ్ ఇప్పుడు నేను 2 చూపించాను మీకు విత్ ప్రూఫ్ తోటి. తర్వాత ఇంకొక ఎక్స్చేంజ్ కూడా చూపిస్తాను. సో ఇది బైబిట్ ఎక్స్చేంజ్ అనమాట. ఇక్కడ స్కామ్ చూపిస్తానని చెప్పాను కదా, సేమ్. అంటే మనం పర్చేజ్ చేసింది ట్రేడింగ్ స్టార్ట్ అయిన తర్వాత 4 అవర్స్ 6 అవర్స్ 10 అవర్స్ తర్వాత ఇస్తాం. సో ఇక్కడ వీడు టోటల్ ఆర్డర్ ఇంత, సో ఫిల్డ్ క్వాంటిటీ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో డెలివరీ క్వాంటిటీ ఇచ్చాడు కదా, సో అమౌంట్ ఈ ప్రకారంగా ఇచ్చాడు. కొన్న టోకెన్లకి అన్ని టోకెన్లు ఇచ్చాడు. కానీ వీడు సెటిల్మెంట్ ప్రైస్ ఇక్కడ కూడా సేమ్. వీడు కొన్న టోకెన్లు మొత్తం ఇచ్చిండు, కానీ లిస్ట్ అయిన ప్రైజు నేను కొన్న ప్రైస్ కంటే చాలా తక్కువ. అర్థమైంది కదా. నేను ₹2 కొంటే ₹1 సెటిల్మెంట్ చేసాడు. సెటిల్మెంట్ చేసి అదే ప్రైస్ ఎక్కువ వచ్చింది అనుకో, అదే కాయిన్కి నేను ₹2 కొన్నాను అనుకో, వీడు సెటిల్మెంట్కి 4 అవర్స్ 6 అవర్స్ తీసుకుంటాడు కదా. సో ₹2 లెక్కన లిస్ట్ అయ్యింది. సో వీడు 39,000 టోకెన్లు పర్చేజ్ చేస్తున్నాడు. కాబట్టి వీడికి ₹4 లెక్కన ₹5 లెక్కన సెటిల్మెంట్ చేస్తాడు. సెటిల్మెంట్ చేసినప్పుడు నీకు 39,000 రావు టోకెన్లు, 15,000 అలా వస్తాయి. సో ఇంకొక ఎక్స్చేంజ్ కూడా 3 ఎక్స్చేంజ్లు చూపించాను కదా, మూడిట్లో సేమ్ ప్రాసెస్, కాకపోతే నేమ్స్ వేరు. ఒకడు సెటిల్మెంట్ ప్రైస్ అంటాడు, ఒకడు కన్వర్టెడ్ టోకెన్స్ అంటాడు, ఇంకొకడు సెటిల్మెంట్ ప్రైస్ అంటాడు. ఏ పేరు పెట్టినా కానీ లూటీ మాత్రం ఒకటే. దేంట్లో అయినా ఏ ఎక్స్చేంజ్ అయినా తీసుకోండి, బినాన్స్ కావచ్చు, క్యూకాయిన్ కావచ్చు, ఇంకొక ఎక్స్చేంజ్ కావచ్చు, ఏ ఎక్స్చేంజ్ అయినా తీసుకోండి. నేను చెప్పిన ప్రకారం కాకుండా వేరే ప్రాసెస్లో మీరు రాంగ్ చెప్తున్నారు. వేరే ఎక్స్చేంజ్లో నాకు నేను పెట్టి ఇప్పుడు నేను అది కూడా చూపించాను కదా, నేను ఎన్ని టోకెన్లు పర్చేజ్ చేశాను అన్ని టోకెన్లు నాకు వచ్చిన టోకెన్లు కూడా చూపించాను. నాకు ME ఎక్స్చేంజ్లో కూడా నేను ఒక దాంట్లో పర్చేజ్ చేస్తే నేను ఎన్ని టోకెన్లు పర్చేజ్ చేశాను అన్ని టోకెన్లు ఇచ్చిండు, కానీ లిస్టింగ్ ప్రైజు నేను పెట్టిన దానికంటే తక్కువ లిస్ట్ అయ్యింది, చాలా తక్కువ లిస్ట్ అయ్యింది. నేను ఒక $17 పెడితే నాకు వచ్చింది $3. మొత్తం టోకెన్లు ఇచ్చాడు మళ్ళీ. అప్పటికేమైంది అర్థమైంది కదా, వాళ్ళు ఎక్స్చేంజ్లు మిమ్మల్ని ఎలా స్కామ్ చేస్తున్నారో. ఫ్రీ మార్కెట్ ట్రేడింగ్ బట్టి సెల్లర్కి కూడా బెనిఫిట్ ఉండదు. మీరు చెప్పిందంత బై ప్రాసెస్ చెప్పారు కదండి, సెల్లర్కి అదే రేట్ ప్రకారంగా అమ్ముకుంటే మంచి డబ్బులు వస్తాయి కదా అని. వాడికి కూడా డబ్బులు ఇవ్వడు. నీకు $17 పెట్టి నేను పర్చేజ్ చేస్తే $17కి అడిషనల్గా కమిషన్ అంటే $18 అంతే వాడికి ఇచ్చేది. మిగతా డబ్బులన్నీ కొట్టేసేది ఎవడంటే ఎక్స్చేంజ్ వాడు. కాబట్టి ఫ్రీ మార్కెట్ ట్రేడింగ్ చేసుకోబాకండి, P2P అసలు చేసుకోబాకండి. ఇండియన్ ఎక్స్చేంజ్లు యూజ్ చేసుకోండి P2P బదులు. ఫ్రీ మార్కెట్ ఇచ్చే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కంపల్సరీగా. మీరు అంత ఎక్కువ లైక్ చేస్తే మన తెలుగు క్రిప్టో కమ్యూనిటీ వాళ్ళకి అంత ఫార్వర్డ్ అవుతుంది. ఈ ఫ్రీ మార్కెట్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి, P2P చేసే వాళ్ళందరికీ ఈ స్కామ్స్ ఎలా చేస్తారని తెలుసుకోగలగాలి ప్రతి ఒక్కరూ. ఇది ఒక క్రిప్టో ఫండమెంటల్ వీడియో అనుకోండి మీరు అందరూ. నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.